హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ నేను నార్త్ ఇండియన్ స్పెషల్ డిష్ బటూరా చూపించిపోతున్నాను. మనమైతే దీన్ని చిన్న పూరి అంటారు, వాడప్ప అంటాము. దాన్ని పర్ఫెక్ట్ కొలతలతో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దానికోసం కావాల్సింది ఫస్ట్ 1 కప్ బియ్యం పిండి, 1/2 కప్ మైదా, 1/4 కప్ శనగపిండి. చూడండి, పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ మళ్ళీ చెప్తున్నాను. 1 కప్ బియ్యం పిండి, 1/2 కప్ మైదా, 1/4 కప్ శనగపిండి. నెక్స్ట్ తగినంత సాల్ట్, ఒక చిటికెడు వంట సోడా, బేకింగ్ సోడా అంటారు కొంతమంది, అది. నెక్స్ట్ ఇందులో మనము కొత్తిమీర, అలాగే నెక్స్ట్ జీలకర్ర మంచి ఫ్లేవర్ ఉంటుందండి. జీలకర్ర ఇలా నలిపేసి మనం కొద్దిగా స్మాష్ చేసి వేసుకున్నట్లయితే మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది. సో జీలకర్ర వేస్తున్నాను, డైజెషన్కి చాలా బాగుంటుంది. సో నెక్స్ట్ కొత్తిమీర తర్వాత కరివేపాకు కూడా వేసుకోవాలి. సన్నగా చాప్ చేసుకున్న కరివేపాకును కూడా వేసుకుంటున్నాను. ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ అంతా కూడా ఒకసారి మిక్స్ చేసేసుకుందాం. ఉప్పు అంతా కలిసే విధంగా పిండినంతా కూడా కలుపుకుందాం. అలాగే నెక్స్ట్ కొద్దిగా వాటర్ వేసుకుంటూ పూరీ పిండి ఎలా అయితే కలుపుకుంటామో అలాగే కలుపుకోవాలి. కొంచెం వాటర్ అనేది చూసుకొని చాలా జాగ్రత్తగా కలుపుకోండి. కొద్దిగా వాటర్ అనేది ఎక్కువైనా కూడా పిండి అనేది అణుకైపోయి పూరి అనేది ఆయిల్ పీలుస్తుంది. సో చాలా జాగ్రత్తగా పిండి అనేది కలుపుకోవాలి. చూడండి, నేను ఇప్పుడు పిండిని కలిపేసుకున్నాను. ఆ తర్వాత వీటన్నిటిని నేను బాల్స్ చేసేసుకుంటున్నాను. ఫస్ట్ బాల్స్ చేసుకున్నట్లయితే నెక్స్ట్ ప్రెస్ చేసుకుంటే తొందరగా పూరి అనేది అయిపోతాయి. ఈ పూరి అవ్వడం చాలా ఫాస్ట్గా అయిపోతుందండి. ఒక్కసారి ఆయిల్ అనేది హీట్ అవ్వడమే టైం పడుతుంది తప్ప పూరి అనేది చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఇప్పుడు చూడండి, నేను పూరి ప్రెస్సింగ్ మిషన్ తీసుకున్నాను. ఈ ప్రెస్ తీసుకునేసి ఒక 2 కవర్స్ పెట్టేసుకొని ఆయిల్ రాసేసుకొని దానిపైన ముందుగా చేసుకున్న బాల్స్ని ప్రెస్ చేసుకుంటున్నాను. ప్రెస్ చేసుకున్న పూరి అన్నీ కూడా నేను ఒక కవర్లో రెడీగా పెట్టేసుకుంటున్నాను. ఎందుకంటే ఆయిల్ ఒక్కసారి హీట్ అయిపోయిందంటే టక్క కాలిపోతాయి పూరి అనేది. సో ముందుగా పూరీలన్నీ కూడా నేను రెడీ చేసి పెట్టుకుంటున్నాను. ఫస్ట్ ఆయిల్ అంతలోపునే హీట్ చేసి పెట్టుకున్నాను. చూడండి, ఇది హై ఫ్లేమ్లోనే కాల్చుకోవాలి ఈ పూరి అనేది. చూడండి, పూరి వేసిన వెంటనే పూరి ఇలా పైకి వచ్చేయాలి. జస్ట్ ఆ పూరిని టచ్ చేస్తే ఆయిల్లోకి జస్ట్ అలా ఒత్తినట్లయితే బాగా పూరి అనేది చాలా పొంగుతుంది. ఈ పూరీలో స్పెషల్ ఏంటి అంటే, జనరల్గా చేసుకునే పూరి అయితే పొంగుతాయి, కాకపోతే కాసేపటికి అవి లోపలికి వెళ్ళిపోతాయి ఆ పొంగు అనేది. కాకపోతే ఈ వాడప్ప పూరి అనేది ఒక స్పెషల్. ఏంటి అంటే ఈ వాడప్ప పూరి అనేది చల్లారిపోయినాక ఎన్ని అవర్స్ ఉన్నా కూడా పూరి అనేది అలాగే పొంగే ఉంటుంది. ఇది లోపలికి అనేది వెళ్ళదు. చూడండి, ఇలా ప్రతి ఒక్క పూరి కూడా నేను హై ఫ్లేమ్లో నిదానం ఒత్తుకుంటూ పూరి అనేది కాల్చేసుకోవాలి. రేపులా కాల్చుకొని కొంచెం గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా పూరీలు అనేది చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఈ పూరి స్పెషల్ ఏంటి అంటే ఆయిల్ అనేది అస్సలు పీలవదు. ఎన్ని పూరి తిన్నామో కూడా లెక్క లేకుండా తింటాం ఈ పూరికి చోలే కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. కాంబినేషన్ పర్ఫెక్ట్ కాంబినేషన్. నెక్స్ట్ వీడియోలో చూపించడానికి ట్రై చేస్తాను. మీకు కానీ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.